కష్టపడే రైతుకు నకిలీ విత్తనాలు అమ్మడం ద్వారా ఈ రోజు రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే కారణం ప్రధానంగా నకిలీ విత్తనాల వెనకాల ఉన్న కార్పొరేట్ కంపెనీలు. వాళ్ళ కింద సేల్స్ కోసం ఎవరినో ఏజెంట్ అపాయింట్ చేస్తాడు, వీడు ఏదో విత్తనాలు అమ్మేస్తాడు. మీరు ఆ కంపెనీ మీద కేసు పెట్టకుండా ఉంటే వాళ్ళ లాస్ట్ పాయింట్ లో కేసు పెడుతున్నారు. వాడు జయబజరంగ బలి పెడతాడు. ఈ శ్రీ వెంకటేశ్వర అని పేరు మార్చేస్తారు. లైసెన్స్ తప్పుడు పేరు మీద తీసుకొని అంతకుముందు అన్న పేరు మీద ఉంటే మీరు నోటీస్ ఇవ్వగానే ఫ్యామిలీలో ఇంకొక మెంబర్ మీద తీసుకొని సింపుల్ గా దాని బోర్డు తిప్పేసి నడుస్తున్నాయి. సో ఎట్లయితే మీకు హిస్టరీ షీటర్స్ ఉన్నారో, రౌడీ షీటర్స్ ఉన్నారో, అట్లని నకిలీ విత్తనాలు అమ్మేటోళ్ళది కంప్లీట్ గా మీ పోలీస్ డిపార్ట్మెంట్ లా కంప్లీట్ స్టేట్ అంతా ఒక యూనిట్ కింద క్రిమినల్స్ ఎట్లయితే మీ డేటాబేస్ తయారు చేస్తున్నారో ఈ నకిలీ విత్తనాల మీద ఉక్కు పాదంతో అణచివేయాల్సిన అవసరం ఉన్నది.